నమస్తే అందరికీ. డాక్టర్ గంగా సత్యం గారి మాటల్లో గోమూత్రంతో చిన్న ప్రయోగం చూద్దాం. భారతీయ గోవు యొక్క పేడ, గోమయం మరియు మూత్రంతో సేంద్రియ వ్యవసాయం చేస్తాం. ప్రస్తుత కాలంలో సేంద్రియ వ్యవసాయం చేయువారి సంఖ్య చాలా తక్కువ. సంస్థ జనులు తినే ధాన్యాలు కానీ, కూరగాయలు కానీ, పప్పు దినుసులు కానీ రసాయన ఎరువుల దుష్ప్రభావగ్రస్తాలే. అట్టి దుష్ప్రభావాల నుండి వ్యాధులు రాకుండా ఆత్మరక్షణ చేసుకోవడానికి ఆర్క్ ఒక అద్భుతమైన సాధనం. బజార్కు వెళ్ళి వారానికి సరిపడా ఎన్నో రకాల కూరగాయలు తెచ్చుకుంటాం. వాటిని దేనికది విశ్లేషించి ప్లాస్టిక్ సంచుల్లో పెట్టి భద్రంగా ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుతాం. 1, 2, 3 రోజుల తర్వాత వండుకోవడానికి బయటికి తీసి చూద్దాము కదా, వాటిలో క్రమంగా కుళ్ళిపోవడం కనిపిస్తుంది. బోల్డు డబ్బులు పెట్టి కొని తెచ్చిన కూరగాయలను పారవేయలేము. తినడం కూడా కష్టమే. అందువలన బాగున్నంత వరకు కట్ చేసుకొని వండుకుంటాం. అవి మాత్రం శరీరం లోపలికి వెళ్ళిన తర్వాత తమతో పాటు శరీరంలోని మన అవయవాలను కుళ్ళగొట్టి క్యాన్సర్ అవతారమెత్తించవని గ్యారంటీ ఏంటి? ఎందువలన లెక్కలేని క్యాన్సర్ కేసులు ప్రతినిత్యం ఎవరికి పడితే వారికి పుట్టుకొస్తున్నాయి? ఇది ఒక యక్ష ప్రశ్న. మరి ఏం చేయాలి? మనసుంటే మార్గం ఉంటుంది, సులభోపాయం లేకపోలేదు. గోమూత్రానికి డేట్ ఎక్స్పైరీ లేదు. గంగాజలంలాగా అది నిల్వ ఉండగలదు. అందువలన మన వీలును బట్టి 1, 2, 3, 4 లేక 5 లీటర్ల దేశీ ఆవు గోమూత్రాన్ని పట్టి తెచ్చి వడబోసి సురక్షితంగా గాజు సీసాలో ఉంచుకోవాలి. వండుకోవలసిన పప్పు లేక కూరగాయలను నీళ్ళలో వేసి 15 నుంచి 20 మిల్లీలీటర్ల గోమూత్రాన్ని వేసి కొంతసేపు నానబెట్టాలి. గోమూత్ర మిశ్రిత జలం యొక్క ప్రభావం వలన ఆయా కూరగాయల్లో మిశ్రితమై ఉన్న రసాయనాలు వీలైనంత వరకు నిష్క్రియమవుతాయి. తర్వాత నీళ్లు వంపివేసి మరల స్వచ్ఛమైన నీటితో కడిగి వండుకొనచో ప్రమాదం రిస్క్ తగ్గుటే కాక వండిన ఆహారం రుచికరంగా కూడా అవును. ధాన్యములు, పప్పులను గోమూత్రంతో కలిపిన జలంతో కడిగి మరలి స్వచ్ఛమైన నీటితో కడిగి వండుకోవాలి. ఒక విధంగా సేంద్రియ వ్యవసాయ పద్ధతికి సులభమైన చిన్న రూపం ఇది. ప్రయోగించి చూసిన వారికి ఈ పద్ధతి బాగా నచ్చినది. వారు దీనిని మెచ్చినారు కూడా. మీరు ప్రయత్నించి చూసి లబ్ధి పొందండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. Yours, Jay Prakash. Thank you, yours. Thank you, subscribers. Thank you, one and all, again and again.